పూర్వకంగా చర్చికి రావాల్సి వస్తున్న So పరిస్థితి. that time there's no building. That was a hut, a big hut, the same size of hut. ఈ ప్రాంతంలో చిన్న గుడిసె మాత్రమే ఇక్కడ ఉంటుంది. So I saw people used to sit outside also. The church used to overflow like that. Amen. ఆ ప్రాంతంలో ఆ 96వ సంవత్సరంలో ఈ చర్చ్ ఒక గుడిసెగా ఉంటున్న ప్రాంతంలో చర్చ్ నింపబడి బయట కూడా కూర్చునే బిడ్డలుగా ఉంటున్నారు. So many college girls who were studying in the hostels, they used to come and they used to worship here. అనేక ప్రాంతంలో చదువుకుంటానికి వచ్చిన బిడ్డలందరూ హాస్టల్స్లో చదువుతున్న బిడ్డలందరూ వచ్చి దేవుని సన్నిధిలో ఆరాధించేవారు. Since the church was very new to me, my heart was used to filled with a joy and peace here. నాకు ఈ ప్రాంతం చాలా కొత్తది, కానీ నా హృదయం మాత్రం ఎంతో ఆనందంగా ఎంతో ఓవర్ జాయ్గా దేవుడు నింపి ఉంటున్నారు. So I never went to church because this place was like a heaven for me. ఆమేన్. నేను ఎప్పుడూ నాకు చర్చ్ అంటే ఎలా ఉంటుందో తెలియదు, కానీ నేను ఎప్పుడైతే ఈ ప్రాంతానికి వచ్చి ఉంటున్నానో నాకు పరలోకము వలె అది నాకు అనిపించింది అని. Amen. So afternoon, whenever the church finishes, whenever I used to go to home, I didn't want to go home because it was so nice here. ఆమేన్. నాకు ఎప్పుడైతే మందిరము ముగించబడుతుందో నాకు ఇంటికి వెళ్ళవలసిన మనసు అస్సలు ఉండదు, ఎందుకంటే ఇక్కడ మందిరంలో ఉంటున్న ఆనందము, ఆ హ్యాపీనెస్, ఆ ప్రెజెన్స్ని నేను మిస్ చేసుకోకూడదని నా మనసులో అనిపించేది. సో ఆఫ్టర్ మై ఇంటర్మీడియట్ మై మామ్ మై ఫ్యామిలీ ప్లాన్ మీ టు సెండ్ మీ టు ద హాస్టల్. నా చదువు రీత్యా హాస్టల్కి పంపించాలని నా ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఆలోచించి ఉంటున్నారు. సో దట్ వాజ్ ద ఇనిషియల్ స్టేజ్ ఐ స్టార్టెడ్ గ్రోయింగ్ ఇన్ దిస్ చర్చ్. నేను మొదలుపెట్టి ఉంటున్నాను, నేను ఈ చర్చ్లో నా ఆత్మీయ జీవితాన్ని మొదలుపెట్టి ఉంటున్నాను ఆ సమయాలలో. సో ఐ డోంట్ వాంట్ టు గో టు హాస్టల్ నౌ. నేను ఆ హాస్టల్కి వెళ్ళడానికి ఏమాత్రము అనుమతించలేదు. సో వన్ డే ఐ వెంట్ టు అంకల్స్ హౌస్. నేను ఆ దినాలలో అంకుల్ వాళ్ళ ఇంటికి వచ్చినాను, దైవజనులు గారి ఇంటికి తను వచ్చి ఉంటున్నారు. సో ఐ టోల్డ్ మై పేరెంట్స్ వాంట్స్ టు సెండ్ మీ టు హాస్టల్ బట్ ఐ డోంట్ వాంట్ టు గో టు హాస్టల్. నా తల్లిదండ్రులు ఇలాగా ఆలోచిస్తున్నారు, అంకుల్ దయచేసి నేను అక్కడ వెళ్ళాలని నాకు ఇష్టం లేదు అని దైవజనుల దగ్గరకు వచ్చి వారు చెప్పి ఉంటున్నారు. అంకుల్ టోల్డ్ మీ వన్ సెంటెన్స్ ఐ స్టిల్ రిమెంబర్. దైవజనులు ఒక మాట చెప్పి ఉంటున్నారు, అది నేను ఇప్పటికీ నేను గుర్తుపెట్టుకొని ఉంటున్నారు. God wants to take you to the higher places. Please agree to that. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్తున్నప్పుడు దానిని నువ్వు అనుమతించుము అని